ఎన్నికల హామీలు నీటి మూటలే అవుతున్న నేటి తరుణంలో ఆ మాటను కట్టుబడి తాను ఇచ్చిన హామీని నెరవేర్చాడు ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తమ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఆడబిడ్డకు పెళ్లి జరిగితే 20,000 ఇస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ నేపథ్యంలో ఫౌండేషన్ ద్వారా మొదటి కానుకను జగంపేట మండలం జేకొత్తూరులోని నూతన వధూవరుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగంపేట నియోజకవర్గంలో ఆడబిడ్డకు వివాహ సమయంలో 20,000 అందజేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఆ హామీలో భాగంగా ఇది మొదటి కానుకని అన్నారు. దీనికి నియోజకవర్గానికి చెందిన పెళ్లి 18 ఏళ్ల నిండిన ఆడపిల్లలు అర్హులని అన్నారు. కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేదని అన్నారు. పెళ్లికి వారం రోజుల ముందు పెళ్లి కార్డు, ఆధార్ కార్డుతో దరఖాస్తు నింపి తమకు అందజేస్తే తమ నాయకుడు వచ్చి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. పెళ్లి రోజున కానుకను వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. తిరుపతిలోని రుయా మెటర్నిటీ, స్విమ్స్ తదితర ఆసుపత్రుల్లో గత 2 దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమకు రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ శనివారం నాడు అలిపిరి రుయా ఆసుపత్రి, ఎస్వి మెడికల్ కళాశాల ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కొద్దిసేపు విధుల నుంచి రోడ్డుపైకి వచ్చి వారి ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లను వారు పేర్కొన్నారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి. ఏ విషయమైనా కూడా గవర్నమెంట్ వరకు చేరాలంటే మీడియా మిత్రులకి చాలా ప్రాధాన్యాంశము. దానికి మేము ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాం మీడియా వాళ్ళకి. విషయానికి వస్తే ఎందుకు మేము ఈ ర్యాలీ చేస్తున్నామంటే గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గానే వర్క్ చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలా అనేది మేము ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ ద్వారా గవర్నమెంట్ తెలియజేయాలని అనుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువై ఉన్న పారిజాతగిరి శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారికి 60,000 రూపాయలు విలువ చేసే బంగారు నామాన్ని శనివారం నాడు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అబ్బిన దత్తాత్రేయ, సత్యవతి దంపతులు బహుకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల్ రాంబాబు తెలిపారు. శనివారం నాడు ఈ పూజా కార్యక్రమాలతో పాటు ప్రతి శనివారం మాదిరిగాన భక్తులు సహాయ సహకారాలతో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈవో తెలిపారు. కార్యక్రమానికి పట్టణానికి చెందిన బండారు సత్యనారాయణ, ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, కోనేటి హనుమంతరావు తదితరులు వితరణదాతలుగా వ్యవహరించారని ఈవో చెప్పారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. వెంకటరమణ గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. అంటే కానుకలు మొక్కుబడాలంటే గుండెలో వేసుకోండి. జంగారెడ్డిగూడెం పట్టణం శివారులోని తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవులుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి దివ్య సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం నాటికి 3వ రోజు కార్యక్రమాలని మధ్యాంజనేయ స్వామి క్షేత్రంలో కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి పవిత్రోత్సవాల్లో విక్వక్షాన పూజ, పుణ్యాహవచనము తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. ఆదివారం నాడు కూడా దేవాలయంలో ప్రత్యేక పూజలను ఈ సందర్భంగా నిర్వహించనున్నామని ఈవో కొండలరావు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.